ఏపీలో రాబోయే ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. భీమవరం సీటు నీదా నాదా అనే రేంజ్లో నేతలు తలపడుతున్నారు. ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ను తరిమేయాలని జనసేనాని పిలుపునివ్వటం రాజకీయ రచ్చకు తెరలేపింది. ప్రజాసేవ అనేది తమ బ్లడ్లోనే ఉందని గ్రంథి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. అన్ని రాజకీయ పార్టీల శ్రేణులు టికెట్ మాదంటే మాది అనుకుంటూ హీట్ పెంచుతున్నారు. ఇంతకీ భీమవరంలో ఏం జరుగుతుంది? ఆ హీట్కు కారణాలేంటి? పశ్చిమ గోదావరి జిల్లాలోనే భీమవరానిది ప్రత్యేక స్థానం. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో మాత్రం హీట్ ఎక్కువగానే ఉంటుంది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. పవన్ ను ఓడించారంటూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథికి పేరు కూడా వచ్చింది. అదే కిక్తో మంత్రి పదవి లేకపోయినా ఆయన జోష్గానే ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉన్నట్టుండి అక్కడ పరిస్థితులు మారిపోయాయి. మంగళగిరిలో జరిగిన మీటింగ్లో జనసేన కార్యకర్తలతో సమావేశమైన పవన్ తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. భీమవరంలో రౌడీ రాజకీయాలు జరుగుతున్నాయని, గ్రంథిని అక్కడి నుంచి తరిమేద్దామంటూ ఆయన చేసిన ప్రసంగం హాట్ టాపిక్ గా మారింది. గ్రంథి శ్రీనివాస్ని అక్కడి నుంచి తరిమేయాలి. ఒక వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏ స్థాయికి వచ్చిందో ఈ రోజున భీమవరం చిన్న నిమ్మకాయ సోడా అమ్ముకునే వ్యక్తులు కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయింది. భీమవరంలో టీడీపీ సీనియర్ నాయకుడిగా ఉన్న పులపర్తి రామాంజనేయులు పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందంలో ఉన్నారు. ఆయన చేరికతో భీమవరంలో పవన్ కు 1,00,000 ఓట్ల మెజారిటీ అంటూ జన సైనికులు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారట. మరోవైపు రామాంజనేయులు సమక్షంలో పవన్ మాట్లాడిన మాటలు గోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. కులం అనే సున్నిత అంశాన్ని జాగ్రత్తగా డీల్ చేస్తూనే వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పై తీవ్ర విమర్శలు చేశారు పవన్. ఒక కులంలోని వ్యక్తి తప్పు చేస్తే దానిని కులానికి అంటగట్టడం తప్పని, కానీ గ్రంథి శ్రీనివాస్ చేస్తున్న తప్పులు మొత్తం కులానికి చుట్టుకునే దుస్థితి వచ్చిందంటూ ఫైర్ అయ్యారు పవన్. మన కులపోడైనా సరే, మన ఇంట్లో వాడైనా సరే దాడులు ద్రోహాలు చేస్తే మనం ఊరుకుంటున్నామంటే తప్పు వాళ్ళదో మందు కూడా అవుతుంది. నాకు నిజంగా బాధ కలిగింది. మీరు చెప్పండి, నేను కనుక అడ్డగోలుగా అన్యాయాలు దోపిడీలు చేస్తే మీకు నచ్చదు కదా. నేను చాలామందికి బంధువు. కానీ మీరు ఒక ఆశయాన్ని తీసుకెళ్లేటప్పుడు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్నప్పుడు తప్పులు చేస్తుంటే, వెనకేసుకొస్తుంటే ఇంకెవడు ప్రపంచాన్ని ఈ సమాజాన్ని ఎవడు మార్చలేదు. మొన్న భీమవరంలో కూడా ఇదే మాట ఇంకొకసారి ఉద్ఘాటిస్తున్నానన్నమాట. ఒక వ్యక్తి చేసిన తప్పు కులం మీద పడిపోతాయి, అతని వర్గం మీద పడిపోతాయి. పవన్ వ్యాఖ్యలు కాపు సామాజిక వర్గాన్ని ఆలోచనలోకి నెట్టేశాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీ ఎన్ని కోట్లు కుమ్మరుంచినా ఎదుర్కొనేందుకు బలంగా నిలబడాలంటూ జన సైనికులకు భరోసా ఇచ్చారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో భీమవరంలో గెలిచి తీరుతామన్న జనసేనాని జగన్తో పాటు ఆయన తాలూకా జలగలను ఏరిపారేద్దామంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని మార్చేలా చేయటం. జగన్కా యుద్ధం ఇద్దాం. జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగలను తీసి పడేస్తాం, భీమవరంలో ఉండే జలగతో సహా. భీమవరంలో పవన్ కళ్యాణ్ స్థానికుడే కాదనే అధికార పార్టీ నేతల ప్రచారాన్ని తిప్పికొట్టేలా పవన్ మాట్లాడారు. భీమవరంలో తనకు స్థలం చూపించాలని, దానిని కొనుక్కుంటానన్న జనసేనాని అక్కడే కార్యాలయం ఏర్పాటు చేసుకుందామని చెప్పడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారని టాక్. భీమవరంలో పెరిగిన రౌడీ యుజాన్ని కట్టడి చేయడంపై దృష్టి పెడతానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు అక్కడ ఖచ్చితంగా ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఉండటానికి ఒక నివాసం అడిగాను భీమవరంలో. నేను ఒకటి నిర్ణయించుకున్నాను, ఈ ఆఫీసు ఎలా మనం ఇక్కడ కూర్చొని చేసుకుంటున్నామో భీమవరం జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభిస్తాం. మీరు అడగచ్చు, ఇంతకాలం ఏం చేయట్లేదంటే ఇప్పటి నుంచి అడుగుతున్నాను, ఓడిపోయిన రోజు నుంచి అడుగుతున్నాను. చాలామంది ఇస్తామని వచ్చినా కానీ ఆ స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం వల్ల, భయాల వల్ల సంతకాల దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాకే స్థానం ఇవ్వడానికి ఇంత భయపడుతున్నారంటే ఏ స్థాయిలో గుండాయిజం, రౌడిజం ఉందో అని. ప్రతి ఊర్లో ఇలాంటి వాళ్ళే ఉన్నారు, మనం అందరం తట్టుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ విమర్శలను అదే స్థాయిలో తిప్పికొట్టారు గ్రంథి శ్రీనివాస్. భీమవరంలో పవన్ ఓడిపోయిన తర్వాత అక్కడ సమస్యలను కూడా పట్టించుకోరని ఆరోపణలు గుప్పించారు. పవన్ ను భీమవరం ప్రజలు లైట్ తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని ఎర్రగడ్డ ఆసుపత్రిలో చూపించాలంటూ గ్రంథి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపాయట.
భీమవరం నాదంటున్న పవన్ కోవిడ్ సమయంలో భీమవరంలో ఏం చేశారో చెప్పాలంటూ గ్రంథి సవాల్ విసిరారు. అంతేకాదు పవన్ భీమవరం వస్తే తనకున్న 9 ఎకరాల్లో ఎంత కావాలంటే అంత భూమి ఇస్తానని ఆఫర్ కూడా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇల్లుని కూడా గదిలో పెట్టుకెళ్తే పుల్లాగా తిరగబడుతుంది. ఆ మాత్రం రియాక్షన్, నా దగ్గర శివుని నెత్తురు లేదా, నీకు మళ్ళీ ఏమన్నా పౌరుషం లేదా, చంద్రబాబు నాయుడు దగ్గర తలంచుకుని 24 సీట్లలో మళ్ళీ 3 సీట్లు దానం చేసావు, మీ అన్నగారితో చిరంజీవి గారితో విభేదించి వచ్చానని నిన్న చెప్పావు, గుర్తుంటుందో లేదో రేపొద్దు నీకు. ఇవాళ గ్రంథి శ్రీనివాస్ రౌడీ అని చెప్పి అదని ఇదని ఏదో అవాకులు చవాకులు పేలిస్తే ఏమి లేదు. మీ గురించి మాకు జనరల్గా ఏంటంటే అనుమానం ఏంటంటే సరిగ్గా మిమ్మల్ని ఏదైనా మంచి మానసిక వైద్యుడికి చూపించాలా ఏంటి అనేది, ఏదైనా మానసిక వైద్యుడికి చూపించాలా లేదా హాస్పిటల్లో ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయాలా ఏంటనేది ఒక్కసారి మీకంటూ శ్రేయోభిలాషులు ఉంటారు, వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ఇది ముదిరిపోతే కనుక ఎక్కడ పరిస్థితులు దారితీస్తాయో తెలియదు. నేతల మాటల యుద్ధం, సవాళ్లు ప్రతి సవాళ్లు భీమవరం పాలిటిక్స్ లో హీట్ పుట్టిస్తున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. భీమవరం నాది, వదలను, భీమవరంలో పెరిగిన రౌడీ యుజాన్ని కంట్రోల్ చేస్తానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచినట్లే కనిపిస్తున్నాయి. భీమవరం టికెట్ హామీతో రామాంజనేయులు ఆ పార్టీలో చేరారని, జన సైనికులు మోసపోకుండా తన దగ్గరకు వస్తే భీమవరాన్ని కలిసి అభివృద్ధి చేద్దామంటూ గ్రంథి పిలుపు ఇవ్వడం అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠగా మారింది.